హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన రాగి సంకటి నాటుకోడి పులుసు అండి. రాయలసీమ స్పెషల్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఇవి దాదాపు అందరికీ తెలుసు, కానీ చేసుకోవడం కొందరికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చూపిస్తున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాగి సంకటి అనేది హెల్త్కి కూడా ఎంతో మంచిది. వారానికి ఒక్కసారి కూడా ఇది తినాలి అంటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను 1 కేజీ చికెన్ తీసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 4 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకున్నాక వీటిని లైట్గా వేయించుకోవాలి. చిన్న మంట పైనే వేయించుకోవాలి. ఇలా లైట్గా ఒక 3 మినిట్స్ వరకు వేయించుకొని వేగిపోయాక వీటిని చూడండి, వేగిపోయాయి కదా, ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరిలో మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఒక పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ వేడయ్యాక దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము నాటుకోడి పులుసు చేస్తున్నామండి. అలాగే దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక ఫ్లవరు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక అవి కొంచెం వేగినాక నెక్స్ట్ దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు ఇవి వేసుకున్నాక బాగా కలిపేసుకొని అవి కొంచెం చిటపటమన్నాక ఇప్పుడు దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు, స్వీట్నెస్ వస్తుంది. సో అందుకని కొంచెం ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి సరిపోతుంది. మీడియం సైజు ఉంటే 2 వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి. వేగింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకున్నాను. టమాటా కూడా ఎక్కువ అవసరం లేదండి, ఒకటే టమాటా వేసుకోండి. కేజీ చికెన్కి 1, లేదంటే చిన్నగా ఉంటే 2 వేసుకోండి. మీరు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటా ప్యూరీ లాగా. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదా, వీటిని గ్రైండ్ చేసుకుందాం. మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని టమాటా కూడా వేగిపోయింది కదా, దీంట్లోకి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే మరీ టేస్ట్ ఉంటుందండి. కాబట్టి వీలైతే ఫ్రెష్ది వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఫ్రెష్దే వేస్తున్నాను. ఇప్పుడు అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, నెక్స్ట్ అడుగు అంటుతూ ఉంటుంది. ఇది వేయగానే వేగిపోయింది. మనము కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కింది నుంచి బాగా కలుపుకొని ఆయిల్లో కొంచెం ఎక్కువసేపే ఉడకనివ్వాలండి. ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంటాయి కదా, వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, లైట్గా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి చికెన్ నుంచి. అలా కంప్లీట్గా వాటర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. దానికి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లోంచి వాటర్ అంతా వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ వాటర్ అంతా మళ్ళీ పోయే వరకు ఉంచుకుంటేనే దాంట్లోంచి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. చూడండి, వాటర్ అంతా పోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కారం వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి సరిపడ్డట్టు వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో. అలాగే సాల్ట్, ఇది రుచికి సరిపడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది లేదు కదా దాంట్లో. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఎందుకంటే కారం ఉప్పు దానికి పడుతుంది. అలాగే గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా మసాలా, అది కూడా వేసేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. వాటర్ ఎక్కువ వేయట్లేదు. చాలామంది పులుసు అంటే వాటర్ ఎక్కువ వేసేసుకుంటారు. నేనైతే మామూలుగా ఉండడం కోసం 2 గ్లాసులు మాత్రమే వేస్తున్నాను వాటరు. వేసి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, 4 విజిల్ వచ్చిన తర్వాత కూర అనేది మనము చూడాలి ఒకసారి. కంప్లీట్గా ఉడికిపోయింది.
ఇలా ఉడికిందనుకో సరే, లేదు ఉడకలేదంటే ఒక్కొక్కటి ఉడకదు కదా, అలాంటప్పుడు చూసుకొని ఇంకొక విజిల్లో 2 విజిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందిగా, నెక్స్ట్ రాగి సంకటి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బియ్యం, నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఎందుకంటే దీంట్లో జిగురుగా ఉంటుంది కాబట్టి సంకటి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా మనం వాడే బియ్యం కూడా తీసుకోవచ్చు, కానీ దీనికైతే మనకు చాలా బాగా వస్తుంది, అందుకని ఇవి తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఇప్పుడు ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి బియ్యంని. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి మనం రైస్ దేంతో తీసుకున్నామో అన్నీ కరెక్ట్గా దాంతోనే తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇవి లావుగా ఉంటాయి కదా, కొంచెం బియ్యం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మీరు 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి కంపల్సరిగా. అలాగే రాగి పిండి కూడా 1 కప్పు వేస్తాం కాబట్టి 3 కప్పుల నీళ్ళు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకు ముద్ద కట్టడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసేసుకుందాం. మనం 1/2 అవర్ నానబెట్టాం కాబట్టి ఉడకడం కూడా కొంచెం తొందరగానే ఉడుకుతుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. వీడియో క్లిప్ మిస్ అయింది, సాల్ట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సాల్ట్ వేసుకొని మూత పెట్టి చిన్నగా ఉడకనివ్వాలి. అన్నం మాత్రం పర్ఫెక్ట్గా ఉడకాలండి. ఉడకకముందు రాగిపిండి వేయకూడదు. కంప్లీట్గా అన్నం ఉడికినాకనే రాగిపిండి కలుపుకోవాలి, లేదంటే అది వేసినాక ఉడకదు అన్నము. చూడండి, ఇప్పుడు అన్నం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా, దీంట్లోకి మనము రాగిపిండిని తీసుకుందాము. ఏ కప్పుతో బియ్యము వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగిపిండి తీసుకుంటున్నాను. మీరు పర్ఫెక్ట్ కొలతలంటే 1 కప్పు రైస్కి 1 కప్పు రాగిపిండి 3 కప్పుల వాటర్ అండి, అంతే. చూడండి, పిండి వేయగానే మనం కలపకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీస్తే దాంట్లోంచి వాటర్ వస్తూ ఉంటుంది. చూడండి, ఇంకా వాటర్ వస్తుంది కదా, ఇంకొక 2 నిమిషాలు అలానే ఉడకనిచ్చినాక నెక్స్ట్ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా చాలా నీట్గా కలుపుకోవాలి. మనం కొంచెం జాగ్రత్తగా లేకపోయినా ఉండలాగా వచ్చేస్తుంది అది. మళ్ళీ ముద్దలు చుట్టేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఈక్వల్గా మిక్స్ అవుతుంది. రైస్ రాగిపిండి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది ఇలా కలపడం వల్ల. చూడండి, అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. రాగి ముద్ద కడుతుంటేనే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఈ నెయ్యి వేసినాక ఒకసారి కలిపేసుకొని దీన్ని మూతబెట్టి చిన్న మంట పైన ఒక 2 నిమిషాల పాటు ఉండనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒక్కసారి చూసి ఓకే రెడీ అయిపోయిందంటేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూతబెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చుట్టుకోవాలి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని, కాలుతూ ఉంటుంది కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా వెడల్పుగా చేస్తుంటే కొద్దిగా చల్లబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చెయ్యికి వాటర్ అద్దుకుంటూ మనము ముద్దలు కట్టుకోవాలి. కాలుతూ ఉంటుంది, కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా చేస్తే మాత్రం నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి రాగి ముద్ద. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చెయ్యి కొంచెం కాలుతూ ఉంటుంది కానీ వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకు ఇవి బాగా వస్తాయి. ఇలా అన్నీ చేసుకొని ఒకేసారి మనం హాట్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, వేడిగా కూడా ఉంటాయి. ఎప్పుడు తినాలనుకున్నా వేడివేడిగా ఉంటాయి. వారానికి ఒక్కసారి ఇవి తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి పిల్లలకు వారంకి ఒక్కసారి అయినా ఇలాంటి ముద్ద చేసి పెట్టండి. ఇలానే మిగతావన్నీ చుట్టుకుంటే నాకు ఈ మాత్రంకి ఒక 5 ముద్దలు అయ్యాయండి రాగి ముద్దలు. చూడండి, ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదండి మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.